ఏవైతే పెండింగ్‌లో ఉన్న హామీలు నెరవేర్చాలని మీరు ప్రభుత్వాన్ని ప్రతిసారి వాళ్ళని అడుగుతూ వస్తున్నారో, మీటింగ్‌లు గూడా జరుగుతున్నాయి. అండ్ సెప్టెంబర్ 2న మళ్ళీ ఇంకొక సబ్ కమిటీతో మీటింగ్ గూడా ఉంది గాబట్టి, యాక్చువల్‌గా ఎంప్లాయీస్ తరపున అడుగుతున్నవేంటి? ప్రభుత్వం మీకిచ్చిన హామీలేంటి? గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు గూడా నెరవేర్చలేదన్నారు కాబట్టి, ఉద్యోగాల విషయంలో వాళ్ళిచ్చిన హామీలేంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేంటి? ఎంతవరకు వాటిని డిమాండ్ జేస్తున్నారు? మీరు ఏ విషయాల మీద మాట్లాడదలుచుకున్నారు? గత ప్రభుత్వంలో అప్పుడు కూడా 3 డిఏలు బాకీ ఉన్నాయి. అప్పుడు 3,000 కోట్లు పెండింగ్లో పెట్టిన సందర్భం. వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. నేను జేఏసీగా ఏర్పడ్డం, ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మరి గత ప్రభుత్వంలో కొన్ని అప్పులు చేసారు. మేము పరిస్థితి తీర్చే పరిస్థితి లేదు, కొన్ని రోజులు ఆగమని చెప్పిన సందర్భంలో మేము కూడా చాలా రోజులు వెయిట్ చేసినాం. 206 సంఘాలు తెలంగాణ ఉన్న ఉద్యోగులందరూ దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడి జేఏసీగా ఏర్పడి ముఖ్యమంత్రి గారు విన్నవించుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంత్రుల కమిటీ వేసిండు. ఎవరంటే బట్టి గారు, డిప్యూటీ సీఎం గారు అధ్యక్షతన శ్రీధర్ బాబు గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు చేసిన తర్వాత అన్ని 50 డిమాండ్లు పెట్టాం. 50 డిమాండ్లు పెట్టాక మాట్లాడతా అని చెప్పిన సందర్భంలో దానికి కాలయాపన అయిపోయింది. కాలయాపన మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేసినప్పుడు సంఘాలుగా మేము అందరం మన ఉద్యోగులను అందరం మెప్పించవలసింది. మరి అందరూ ఒక కార్యాచరణ ఇవన్నీ మరి వాళ్ళు మర్చిపోయినట్టున్నారు అన్నప్పుడు మేము ఒకసారి జూన్ 6th 9th ప్రోగ్రాం ఒకటి ఇచ్చాం. ఇచ్చినప్పుడు దానికి ఒక ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం నుండి నా దగ్గర అది డబ్బులే లేవు, కోసుకున్న ఇచ్చే పరిస్థితి లేదని తన ఆవేదన వ్యక్తం చేసి మాకు కూడా చాలాసార్లు కలిసినప్పుడు అదే మాట చెప్పిండు. కొన్ని రోజులు ఆగండి అంటే మేము కూడా కొత్త ప్రభుత్వం కదా ఆగుదామని ఆగినాం. తర్వాత ఆ క్రమంలోనే మాకు ఫోన్ చేసి మళ్ళీ ఏదో మిస్ అయినా మీ ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వవలసిందే, మళ్ళీ అంటే ఒక ఆఫీసర్స్ కమిటీ వేస్తాం, ఆఫీసర్స్ కమిటీలో ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మీరు ఒకసారి మా దగ్గర రండి అని చెప్పిన సందర్భంలో ఆఫీసర్స్ కమిటీ వేసి 50 డిమాండ్లలో డిస్కస్ చేసిండ్రు. నవీన్ మిట్టల్ గారు చైర్మన్గా, లోకేష్ కుమార్ గారు, కృష్ణ భాస్కర్ గారు. అయిన తర్వాత అన్ని చర్చించిన తర్వాత మళ్ళీ బట్టి గారు అధ్యక్షతను, మన డిప్యూటీ సీఎం గారి అధ్యక్షతన మళ్ళీ ఒక సమావేశం చెప్పి మీకు ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన సందర్భం. అలాగే అది కూడా క్యాబినెట్లో పెట్టి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక డిఏ ఇస్తాం, ఇంకొక డిఏను 6 నెలల తర్వాత ఇస్తాం అంటే మేము అప్పుడే మీరు జీవో ఇవన్నీ ఇంప్లిమెంట్ అప్పుడు చేయమని చెప్పాం. హెల్త్ కార్డును కూడా ఇంప్లిమెంట్ చేయమని, హెల్త్ కార్డు కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. పాత జీవో 186ను మన అదే జీవో తర్వాత మీకు ఇస్తామని చెప్పిన సందర్భం. అలాగే 317 జీవోల్లో చాలా ఇబ్బందులేని వాళ్ళకు ఒకవేళ కాకపోతే వాళ్ళను కూడా మనం ఒక డిప్యుటేషన్గా ఒక 3 సంవత్సరాలు అయ్యామని మేము అన్అఫీషియల్గా చెప్పిన సందర్భం. ఆఫీసర్స్ కమిటీలో ఇంకా చాలా సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తీసుకుని అలాగే జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టమన్నాం. ఆ సమావేశంలో చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు కాబట్టి మా సమస్యని వినవచ్చు, ఎప్పుడు మంత్రుల దగ్గరికి పోలేం కాబట్టి అన్నీ ఒప్పుకున్న తర్వాతనే మేము దాన్ని విరమించుకున్నాం. విరమించుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు మర్చిపోయారు, ఒక డిఏ ఇచ్చారు, మళ్ళీ 6 నెలల వరకు ఇస్తాను అలా డిఏలో రాసిండ్రు. తర్వాత ఇవన్నీ మర్చిపోయిన, హెల్త్ కార్డు విషయంలో మర్చిపోయారు. మేము ఒకసారి గుర్తు చేద్దామన్నప్పుడు చాలాసార్లు మంత్రుల దగ్గరికి అయినాం. వాళ్ళు కొందరు మంత్రులు రెస్పాండ్ అయ్యారు, కొందరు రాలేదు. అయినా సమస్య మళ్ళీ ఒక కార్యాచరణ ఇచ్చాం. కార్యాచరణ ఇస్తే మేము అవి చేస్తానని మేము ఒక్కటి అంటున్నాం. మీరు క్యాబినెట్లో పెట్టి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనలా బట్టి గారు, డిప్యూటీ సీఎం గారే ప్రెస్ మీట్కి వచ్చి ఈ సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పిన సమస్యలే మీరు పరిష్కరించండి. మీరు పరిష్కరించలేదు కాబట్టి ఆగస్టు 15th వరకు ఒకవేళ పరిష్కారం కాకుంటే మేము ఆ కార్యాచరణ ఉంటుందని మేము ఇచ్చినాం. ఇచ్చే సందర్భంలో మొన్ననే డిప్యూటీ సీఎం గారు వాస్తవమే మేము మాట్లాడినాయి, మేము అది చేయలేకపోయినాం, అవన్నీ చేస్తామని చెప్పి మరి మేము ఇద్దరం పోయినప్పుడు మా సెక్రటరీ జనరల్గా ఎల్లు శ్రీనివాస్ గారు ఇద్దరం కలిసి పోయినాం కదా, మా జేఏసీలో ఒక సమావేశం పెట్టి మీరు ఏదైతే ఒప్పుకున్నారో గవేయమని చెప్పిన సందర్భంలో అది ఒప్పుకున్నారు. సెకండ్ నాడు మీటింగ్ ఉన్నది. అవన్నీ సమస్యలు పరిష్కార మార్గమే, వాళ్ళు ఒప్పుకున్న సమస్యలే. ఇలా పెండింగ్ బిల్స్ అయితే నిజంగా చెప్పాలంటే దాదాపు 10,000 కోట్ల కన్నా ఎక్కువనే ఉన్నది. 700 కోట్లు 10 నెలలు ఇస్తా అని చెప్పారు, 3 నెలలు అవుతుంది, 2,100 కోట్లు ఇవ్వమంటే మేము చెప్పిన నెల 200 కొట్టినాం, తర్వాత 700 కొట్టినామని చెప్పారు. మరి రేపు దాదాపు 700 కోట్లు కొడతాను మనకు ఒప్పుకున్నారు. అవే సమస్యలు అయినా కొత్త సమస్యలు లేవు. ఎందుకంటే మా ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం పరిస్థితి తెలుసు. అదే ఉద్యోగ సంఘాలుగా మాకు అన్ని వాళ్ళ ప్రజానాయకుల కన్నా మాకే ఎక్కువ సమస్యలు వస్తుంది.
ఆయన ఓపిక పెట్టాం. మరి వీళ్ళందరూ ఇవ్వాల్సింది. ఉమ్, మాకున్న కింద సంఘాలు కూడా ఎక్కువ స్ట్రెస్ చేస్తుంటాయి. ఏం చేస్తూ సంఘాలు వాడు అమ్ముడు పోయిన అంటాడు, వాడు ఇష్టం ఉన్న మాట్లాడుతుంటారు. ఉమ్, మరి దీన్ని కాపాడుకోవాలి. మాకు అన్ని సంఘాలు 206 సంఘాలను మనం నడపడం అంటే పెద్ద జోగా ఉమ్. అంత ఈజీ అయిన విషయం అందరినీ కాదు. ఏకతాటిపైకి తీసుకురావడం కూడా కష్టం. తీసుకురావడం కూడా ఇబ్బంది. ఉమ్, కొందరు కావాల్సి అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ మా పరిస్థితి ఘోరంగా ఉన్నదని వాళ్ళే ఒక కార్యాచరణ చేయడం, టీచర్ సంఘాలు వారొక కార్యాచరణ చేయడం వల్ల మేము నిర్ణయం తీసుకున్నాం. అది మన ముఖ్యమంత్రి గారు తెలుసు, డిప్యూటీ సీఎం గారు తెలుసు, మా గురించి ఎప్పుడు మాట్లాడుతారు. మరి ఎందుకో కార్యరూపం దాల్చడం లేట్ అయింది కాబట్టి ఉమ్, మరి దాన్ని కూడా సెకండ్ నాడు దాదాపు ఇస్తారని అనుకుంటున్నాం. ఇంతకుముందే చెప్పిన మాకు జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం అది కూడా సంతకమైందని తెలుసు. మా సెక్రటరియట్లో 12.5 కోటా ఉంటుంది, దాన్ని పునరుద్ధరిస్తా అని చెప్పిండు. మరి వాళ్ళు చెప్పిన సమస్య పరిష్కరించమని చెప్పాం. రైట్. సో రామూర్తి గారు, ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన వాళ్ళకి రావాల్సిన బకాయిలు కానివ్వండి, అట్లా వాళ్ళకి ఇచ్చిన హామీలు కానివ్వండి, ఇప్పటి ప్రభుత్వాన్ని అడిగే ముందు, గత ప్రభుత్వం మీరున్నారు కాబట్టి ముందు, అప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇచ్చింది, వాటిని కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో ఇప్పుడైనా జరగాలి అనేది ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో, సరే గత ప్రభుత్వానికి వాళ్ళకి ఇచ్చిన డిమాండ్లు కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చడంలో వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఎందుకు నెరవేర్చలేకపోయింది అప్పుడు పూర్తి స్థాయిలో ఉద్యోగులకి సంబంధించి? అందరికీ నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులకు, నాతో డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ నమస్కారం చేస్తూ, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. దీనికి మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాము వాళ్ళ అంతరాత్మకే తెలియాలి. అక్కడ కూర్చున్న వాళ్ళకందరికీ కూడా